ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. 25వ రోజుకి ఈ యొక్క అరుణోదయ వాక్య పఠనం ఇచ్చేయని మీ అందరూ కూడా దేవునికి స్తోత్రములు. అలాగనే ఈరోజు లూకాసు వార్త 17వ అధ్యాయము 18వ అధ్యాయం చదువుకుని ఈరోజు వాక్య పఠనం మనం జరిగించుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన మా దేవ, నీ నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము 25వ రోజుకి యొక్క అరుణోదయ వాక్య పట్టణానికి దేవ మమ్మల్ని ఈ విధముగా సమకూర్చిన విధానానికి స్తోత్రం తండ్రి. ఈ దినము లూకాసు వార్త 17వ అధ్యాయం 18వ అధ్యాయం చదువుతుండగా మీ తోడు మీ సహాయం తెచ్చమని, ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుంచి అంతం వరకునైనా మీ తోడు మీ సహాయం మెండుగా అనుగ్రహించి నడిపించమని అడుగుతూ మా ప్రియుడి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 17వ అధ్యాయము. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చిన వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలగజేయుట కంటే వాని మెడకు తిరగటరై కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిననిన ఎడల అతన్ని క్షమింపవలెననెను. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందుచున్నామని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు విరాలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానము పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానము పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసినామని చెప్పుడనెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకున్నారని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను పడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసమును స్వస్థపరచనని వానితో చెప్పాను. దేవుడి రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యన ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లానెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కున ఎలాగో ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.
అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట నుండి తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని పోగొట్టుకొనివాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనుక్కోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుండురు. ఒకతే కొనుక్కోబడును, ఒకతే విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పెను. 18వ అధ్యాయము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకై ఉంటున్నాను. ఈ విధవరాలు నాకు తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొను ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయటకి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారు ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశంపై కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. దేవుని రాజ్యం ఇలాంటి వారితే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషునని ఎలా చెప్పుచున్నావో దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరునూ సత్పురుషుడు కాదు. వ్యభిచారింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపును, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుకునే ఉన్నానని. యేసు విని, నీకు ఇంకొకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతను మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది గజ్జములో ఒంటి దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవం పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వార్తానెను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము.
మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన ఎరుకో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకుంటుండెను. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చెప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. కానీ వారు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోర్చున్నామని అడుగగా వారు, ప్రభువా, చూపు పొందగోర్చున్నానా నేను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసమును స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభువా. ఈ యొక్క అరుణోదయ వాక్యపట్నము 25 రోజు తండ్రి, ఈ యొక్క 17 అధ్యాయం 18 అధ్యాయం చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రము తండ్రి. ఈ దినమంతయు మేము చేస్తున్న పనుల్లోనూ ప్రయాణాల్లోనూ అన్ని విషయాల్లోనూ మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమడుతూ మా ముందు మీరు నడవమని అడుగుతున్నాం తండ్రి. తిరిగి రేపు ఉదయము ఈ యొక్క అరుణోదయ వాక్యపట్నం మళ్ళీ మేము పరిచిన కృప మాకు దయచేయమడుతూ సమస్తం మీ చేతులకు అప్పగించండి. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.